నిమ్మి ఏడుస్తూ గుడ్లగూబ వైద్యుడి దగ్గరకు వెళ్తుంది. ఏమైంది నిమ్మి? ఎందుకు ఏడుస్తున్నావు? నా పిల్లలకు ఒంట్లో బాలేదు. ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించు. రోగులకి వైద్యం చేయడానికే కదా కూర్చున్నాను. కానీ నా దగ్గర నీకివ్వడానికి దానిమ్మ గింజలు లేవు. అది ఇవ్వకుంటే నువ్వు చికిత్స కూడా ఇవ్వవు. ఆ నేను ధాన్యం ఇవ్వకుండా ఎవరికి వైద్యం చేయను. అసలు నేను మందుల కోసం ఎంత దూరం ఎగురుతాను? నాకు నా కష్టానికి కొద్దిగైనా ఫలితం మిగలాలి కదా. కానీ దానికి బదులుగా నేను నీ ఇంట్లో పనులన్నీ చేసి పెడతాను. నా పిల్లలకి మీరు మందులు ఇవ్వండి చాలు. సరే అలాగే, నేను మీ పిల్లలకి వైద్యం చేస్తాను. సరే వెళ్ళి ఇల్లంతా శుభ్రం చెయ్యి. నిమ్మి ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం వేళ వస్తారా? నాతో మా ఇంటికి వచ్చి నా పిల్లల్ని ఒకసారి చూస్తారా? అరే ఏంటిదంతా? నువ్వు వచ్చి ఎక్కువసేపు కూడా కానేలేదు, పనంతా పూర్తి చేసేసావా? ఓ వెళ్ళి ముందు సరిగ్గా పని చేయి. నిమ్మి మళ్ళీ వెళ్ళి పనిచేస్తుంది. సాయంత్రం వేళ ఇప్పుడైనా వచ్చి నా పిల్లల్ని ఒకసారి చూస్తారా? రేపు పొద్దున మళ్ళా పనికి వచ్చేసాయి. రేపు పని పూర్తయ్యాక అప్పుడు నీ పిల్లల వైద్యం చూస్తాను. నిమ్మి బాధతో అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది.